ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానండి. మామూలుగా నొప్పులు వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అంటే కామన్ పీపుల్ అడిగేది, అంటే కొంచెం మెడికల్ అవగాహన ఎక్కువగా లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు రెస్పాండ్ అయ్యే కొన్ని టిపికల్ విషయాలు చెప్పి అది అడ్వైజబుల్లా కాదా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఒకటి, లో బ్యాక్ పెయిన్ రాగానే మనకేదో పెయిన్ బామ్ తీసుకుని ఓ అని బాగా మసాజ్ చేసేస్తాం. అంటే ఇంట్లో ఎవరుంటే వాళ్ళ చేత ఎవరో వీప్ పట్టు నడుము పట్టు అని చెప్పి చెప్తుంటాం. దానివల్ల ఏమన్నా అనర్థాలు జరుగుతాయా? ఇస్ ఇట్ ఓకే? యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఐడెంటిఫై ఫస్ట్ చేయాలండి. అది మసిల్ రిలేటెడ్ ఇష్యూవా, జాయింట్ రిలేటెడ్ ఇష్యూవా, లేకపోతే నాన్ యూజ్ ఇష్యూవా, ఓవర్ యూజ్ ఇష్యూవా. సో దాని మీద డిపెండ్ చేసుకొని మీ కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నది డిపెండ్ ఉంటుంది. సో అన్లెస్ అంటిల్ మేము ఆ ప్రాబ్లం అన్నది రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయకుండా అండ్ బయట నుంచి లైక్ మాకు పాత ఏవైతే మసాజెస్ టెక్నిక్స్ కానీ ఈ బోన్ సెట్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్. సో యూజువల్లీ ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసిన తర్వాతే దెన్ సజెషన్ త్రూ అ ఫిజియోథెరపిస్ట్ వుడ్ బి బెటర్ ఎనఫ్ టు గో. అది సో టిపికలీ. ఇంకోటి, ఈ పెయిన్ బాంబ్స్, పెయిన్ మెడికేషన్స్ ఏవైతే ఇప్పుడు అన్ని ఎడాపెడా దొరుకుతున్నాయి, ఎంతవరకు వేసుకోవచ్చండి ఇవన్నీ? సో పెయిన్ కిల్లర్స్ అది డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అయితే కనుక దట్ వుడ్ బి లైక్ మచ్ మోర్ ఈజియర్ టు గో విత్. ఆర్ ఎల్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ థింగ్ అయితే కనుక యూ కెన్ టేక్ ఇట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ మీకు ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అయితే కనుక యూ హ్యావ్ టు యూజ్ ఫర్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ దెన్ వన్స్ ద ఇన్ఫ్లమేషన్ గోస్ డౌన్, doctor he will be suggesting to a physiotherapist, and you have to head to the physiotherapist and you have to go through a course of physiotherapy sessions. So this is how complete process has to be taken place. ఏమీ చేయకుండా ఊరికే కూర్చున్నప్పుడు ర్యాండమ్ గా స్పోరాడిక్ గా స్పాజమ్స్ వస్తాయి బాడీలో. వాట్ ఈస్ దట్ ఇండికేటివ్ ఆఫ్? యూజువల్లీ ఇన్ బిట్వీన్ బ్రేక్స్ కంటిన్యూస్ మసిల్ స్ట్రెయిన్ అన్నది పడుతూ ఉంటుంది మీకు ఒకే పొజిషన్లో కూర్చుంటే. సో అది దానికి రిలీజ్ చేసుకోవడానికి అగైన్ యూ హ్యావ్ టు గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అవును. సో అది లేని వాళ్ళు అండ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ యూ గో రన్ అరౌండ్ యువర్ ఓన్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ అదర్ వర్క్ అండ్ విదౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఇఫ్ యు ఆర్ అన్అవేర్ ఆఫ్ యువర్ బాడీ సిస్టమ్ అండ్ అదర్ థింగ్స్, దెన్ you will be end up with this kind of muscle strain which will distract you and discomfort you from your daily work. అది అంటే ఇవన్నీ ఏంటంటే అలవాటు పడిపోయే పెయిన్స్. మనం టిపికలీ పెయిన్ వచ్చినప్పుడు ఉంటుందిలే ఆ మాత్రం రాదా పని చేసినప్పుడు అని అలవాటు పడిపోతాం చాలా పెయిన్స్. అవునండి. కానీ దానివల్ల దీర్ఘకాలంలో చాలా డ్యామేజ్ కూడా జరుగుతుంది కదండి. అవును. అక్యూట్ కండిషన్లోని అంటే స్టార్టింగ్లోని చాలా లైట్గా తీసుకుంటారు. పెయిన్స్ వచ్చినా కూడా డిస్కంఫర్ట్ అయినా కూడా ఒక మెడిసిన్ వేసేసుకుంటారు, పెయిన్ బామ్స్ యూజ్ చేస్తారు, లేకపోతే ఒక మసాజర్ ఆర్డర్ చేసుకుంటారు, ఆర్ఎల్స్ ఒక మసాజర్ మెషిన్స్ దగ్గరికి వెళ్ళేసి కంప్లీట్ హోల్ బాడీ మసాజ్ అనేసి చేయించుకుంటారు. సో అదే సొల్యూషన్ అనేసి అనుకుంటారు. బట్ అది విత్ అ పీరియడ్ ఆఫ్ టైం అది సబ్ అక్యూట్ టు క్రానిక్ స్టేజ్కి వెళ్తుంది. సో దాని తర్వాతే దెన్ దే థింక్ ఆఫ్ అ డాక్టర్ టు గో. అది సో అక్కడ వరకు తీసుకెళ్ళి దెన్ దే థింక్ ఆఫ్ మెడికల్ అప్రోచ్కి వెళ్ళాలి అనేసి. సో దిస్ కెన్ బి డైరెక్ట్లీ వాళ్ళు ఫిజియో కన్సల్ట్ చేసుకోవచ్చు ఇలాంటి కండిషన్లోని. ఇనీషియల్ స్టేజ్లోనే ఒకవేళ ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు పాస్చర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది, పాస్చర్ అనాలిసిస్ చేస్తాం. దాని తర్వాత మసిల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ జాయింట్లోని ఏంటి ప్రాబ్లం వస్తుంది, దేని నుంచి ఆ డిస్కంఫర్ట్ పెయిన్ స్టార్ట్ అయింది అన్నది రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి త్వరలోనే అది ఐడెంటిఫై డయాగ్నోస్ చేసి ఫిక్స్ చేస్తే కనుక మంచిది, రాదర్ దాన్ టేకింగ్ ఇన్ టు అ క్రానిక్ స్టేజ్. ఈ మసాజర్స్ అయితే వాడకూడదు అంటారా? అస్సలు వాడకూడదా ఎవరు? లేదు, నాట్ అడ్వైజబుల్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, ఓన్లీ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఇన్ సర్టెన్ కండిషన్స్. అది సో నాట్ లైక్ అబాలిషింగ్ లైక్ పెయిన్ కానీ అది ఇనిషియల్ స్టేజ్లో యూజ్ చేయకూడదండి. సో మసాజర్స్ అది మేము స్పోర్ట్స్ కేసెస్లోని ఆన్ ఫీల్డ్లోని యూజ్ చేస్తామండి. సో దట్ ఈస్ ఫర్ టెంపరీ రిలీఫ్. అది ఓన్లీ మీకు పై లేయర్స్ సూపర్ఫిషియల్ లేయర్స్లోనే పెయిన్ రిడక్షన్ అన్నది ఉంటుంది. ఓన్లీ యూ విల్ ఫీల్ లైక్ అ రిలాక్సేషన్ అంతే. యా, దానివల్ల డీప్గా ఉన్న మూలం ఏదైతే ప్రాబ్లం అంటే రూట్ కాజ్ ఎలిమినేట్ అవ్వదంట. లేదండి, రూట్ కాజ్ ఎలిమినేట్ అవ్వదు. రైట్.